ఉమ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినమున ప్రభు చెంతకు రావడానికి ఆయన తన కృపను అనుగ్రహించాడు. ఈ దినమున దేవుని వాక్యం నుంచి 23వ కీర్తన 5వ చరణాన్ని మనము చదివి ధ్యానం చేసుకుందాం. 23వ కీర్తన 5వ చరణం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. దేవుడు ఈ మాటలను దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రియమైన వారలారా, 23వ కీర్తన మొదటి నుండి మనము దాదాపుగా 4 వచనాలు ధ్యానం చేసుకుంటూ వచ్చినాం. ఈ దినమున 5వ వచనాన్ని మనము జ్ఞాపకము చేసుకోబోతున్నాం. జాగ్రత్తగా ఈ విషయాలు వినవలసిందిగా ప్రేమతో మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, ఇదొకటి. రెండవదిగా, నూనెతో నా తల అంటి ఉన్నావు. మూడవదిగా, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. మొదటి మాట, నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచుదువు అనే మాట వ్రాయబడింది. దావీదు తన జీవితాన్ని, ఆత్మను నాశనము చేయాలని ప్రయత్నించే దుష్ట శక్తుల మధ్య తన అవసరాల విషయమై దేవుడు శ్రద్ధ వహిస్తున్నట్లు ఇక్కడ చిత్రీకరించినట్టుగా మనము చూస్తాం. శత్రువులు అనే మాట కనిపిస్తుంది కాబట్టి దావీదునకు ఎవరు శత్రువులు, ఎవరై ఉంటారు అప్పుడే? మొదటిగా తన అన్నదమ్ముల శత్రువులు. అవునా? ఇది వాస్తవమే. కడసారి పుట్టినవాడు కాబట్టి దావీదు. చరిత్ర మనకి జ్ఞాపకం చేసుకుంటే కనుక తన తల్లి ఒక అన్యురాలని, ఇతడు యూదుడు అనే సంగతి చరిత్ర మనం చెప్తుంది. బైబిల్లో ఈ మాట కనిపించదు. అయితే దావీదు తల్లి తన యొక్క అన్నల తల్లి కూడా ఆమెనే. అది వారికి అర్థం కాదు. సరే, ఏదేమైనా తన ఇంటి వారే తనకు శత్రువులు, అదొకటి. రెండవదిగా, సౌలు రాజే తనకు శత్రువు. సౌలు రాజు తనకు శత్రువు. దావీదునకు 10,000 కొలది, సౌలునకు 1,000 కొలదని ఆనాడు స్త్రీలు పాడారు కదా పాట. దాన్ని బట్టి దావీదు మీద సౌలు రాజు విషపు చూపు చూపేను నిలిపిన మాట ఉంది. ఎన్నోసార్లు సౌలు రాజు తన ఇంటికి భోజనానికి పిలిచి దావీదు భోజనం చేస్తుంటే ఈట విసిరి చంపాలనుకున్నాడు, కానీ దావీదు దేవుని దయ వలన తప్పించుకొని పోయినాడు. తర్వాత అరణ్యములో, అడవుల్లో ఎన్నో సందర్భాల్లో ఈ సౌలు రాజు తరిమాడు, చంపాలనుకున్నాడు. కానీ దావీదునకే సౌలు రాజు దొరికినాడు చాలా సందర్భాల్లో. అయినా యెహోవా చేత అభిషేకం నందినవాడు కాబట్టి నేను చంపను, దేవుడే తనను శిక్షించాలా అని దావీదు ఎన్నో సందర్భాల్లో సౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయిన సంగతి మనం ఎరిగిన వాళ్ళమే. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచుదువు అంటే దేవుడు దావీదు నాకు ఎన్నో మేలు ఉపకారాలు చేసినాడు.
అందుకే బైబిల్లో రాయబడిన మాట జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, రోమపత్రిక 8వ అధ్యాయము 31వ వచనాన్ని చూడాలి. 8:31 వచనంలో దేవుని వాక్యం చెప్తున్నమాట, ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధేవుడు అన్నమాట ఉంది. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధేవుడు. నీవు నా శత్రువు ఎదుట నాకు భోజనం సిద్ధపరిచితు అన్నాడే, దావీదునకు దేవుడే కాపులదారుగా ఉన్నాడు, పక్షాన ఉన్నాడు అన్నమాట. దేవుడే దావీదు పక్షాన ఉంటే ఇక తను ఎదిరించే శత్రువు ఎక్కడ వచ్చాడు? తను ఎదిరించగలడా శత్రువు? ఎదిరించలేడు. ఈ మాట మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలా. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు అనే మాట రాయబడింది. రెండో మాట చూడండి, 39వ వచనం చూడండి. 39వ వచనంలో రాయబడిన మాట, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోనవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచు ఉండాలి. ఎన్నుటేమై లోకములు ఎన్నుంటేమి, ఎత్తైన లోతైన మరణమైన జీవమైన దేవదూతలైన ప్రధానులైన అధికారులైన మన ప్రభువైన యేసు క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచు ఉన్నాను. ఈ మాట గుర్తుంచుకుందాం. దేవుని ప్రేమ నుండి ఏవైనా ఎడబాపుతాయా అంటే ఏమి ఎడబాపలేవు. దేవుడే మన పక్షాన ఉంటే ఇక మన శత్రువు ఎవడు మనకు? ఇంకా శత్రు సైన్యం ఉన్నప్పుడు కూడా దేవుడే మన పక్షాన యుద్ధము చేస్తాడు. ఈ యుద్ధము నేను కాదు, దేవుడే అని ముందుకెళ్ళాడు దావీదు. గొల్యాతును చంపగలిగాడు. మన పక్షాన దేవుడున్నాడు, మన పక్షాన దేవుడున్నాడు. వారి పక్షాన దేవుడున్నాడని ఫిలిష్తీయులు భయపడ్డారు దావీదు కాలంలో. మందసము యుద్ధంలోకి వచ్చిందంటే అయిపోయా, దేవుడే యుద్ధంలోకి వచ్చినాడు. భయపడిపోయేవాళ్ళు. సైన్యములకు అధిపతి యెహోవా వారి మధ్య ఉన్నాడు, వారితో ఉన్నాడు. ఇక మనం జయించలేము, మనం ఓడిపోతాం, మనం చనిపోతాం అని చాలా శత్రు సైన్యం దేవునికి భయపడేవాళ్ళు. కాబట్టి ఈ వచనం చెప్తున్న మాట, మనల్ని ఎడబాప నేరవు. మనకు దేవునికి ఎడము ఏది కలిగించలేదు. అయితే మనం దేవుని సమీపంగా ఉండాలి, దేవుని ప్రేమించు వారమై ఉండాలి. దేవుని ప్రేమ అపారమైంది. దేవునితో సంబంధం కలిగే ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఏది కూడా మనల్ని, నిన్ను నన్ను లేదా దేవుణ్ణి మనల్ని దూరము చేయలేదు, ఎడము చేయలేదు. అది గుర్తుంచుకోవాలా. అందుకే దావీదునకు దేవుడు తన శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధం చేసినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, అనుదినము మనలను సాతాను ఎదుర్కొంటున్నట్లుగా చుట్టూరా భక్తిహీనత సమాజం ఉంది. దేవుని సన్నిధిలో నివసించడానికి తగినంత కృపను, ఆనందాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. శత్రు సైన్యం ఉంది, మనల్ని బలహీనపరిచినటువంటి ప్రజలు ఉన్నారు. అయితే దేవుడు తన కృపను బట్టి ఆయన మనల్ని ఆదరిస్తాడు, ఆయన మనల్ని ఆనందపరుస్తాడని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు చూడండి, 2వ పత్రిక 12వ అధ్యాయము 9-10 వచనాలు చదవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9-10 వచనాల్లో, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు
నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. 10వ నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను అన్నాడు. అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ఇది. తన శరీరంలో ఏముందంట? ముళ్ళుందంట. అవునా? ఏముంది? తన శరీరంలో ముళ్ళుందంట. అతడు ముమ్మారు ప్రార్థించాడంట, దాన్ని తొలగించు ప్రభువా, తొలగించు ప్రభువా అని. వచనం 8, అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలు అన్నాడనమాట. శరీరం ముళ్ళుంది. ఆ ముళ్ళు సాతాను తను ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. అయితే దాన్ని తొలగించమని పౌలు ప్రార్థించాడు. కానీ ప్రభు అన్నాడు, అది ఉండాల్సిందే, అయితే నా కృప నీకు తోడుగా ఉంటుంది అన్నాడు. తన కృప తోడుగా ఉంటుంది. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది ఆయన అతడని చెప్పినాడు. కాబట్టి క్రీస్తు శక్తి నా మీద నిలుచుండు నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతూ ఉన్నా. మనం అతిశయించాలా, సంతోషించాలా. ఎక్కడ? ప్రభువులో సంతోషించాలా, ప్రభువులో ఆనందించాలా. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అన్నాడు పౌలు. ఎంత మంచి మాట! నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందుల్లోను, హింసలలోను, ఉపద్రవంలోను నేను సంతోషపడతాను. ఈ మాట మనం చెప్పగలుగుతామా? ఏమిటి? నాకు కలిగిన బలహీనత, నాకు కలిగిన నింద, నాకు కలిగిన ఇబ్బంది, నాకు కలిగిన హింసలు, నాకు కలిగిన ఉపద్రవములలో నేను సంతోషించుతాను అన్నాడనమాట. మనమైతే దుఃఖపడతాం, మనమైతే ఏడుస్తాం, మనమైతే ఏంది ప్రభువా ఇది, నన్ను ఎంత బలహీనంగా చేసినావే, నాకు నిందలు వస్తున్నాయి, నాకు ఇబ్బందులు వస్తున్నాయి, నాకు హింసలు వస్తున్నాయి, నాకు ఉపద్రవములు వస్తున్నాయి, ఏమిటి పరిస్థితి అని మనం అంటాం. కానీ పౌలు అంటాడు, నేను సంతోషిస్తాను, నేను ఆనందిస్తాను, ఇందులో నాకు సంతోషం ఉంది, ఇందులోనే నాకు ఆనందము ఉంది అంటాడనమాట. ఇది ఒకటి. ఇక రెండవదిగా మనం ఆలోచన చేస్తే, నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు అనే మాట మీద ఆలోచన చేస్తే, భోజనం అంటే ఏమిటి? శరీరాహారమా, ఆత్మీయాహారమా అంటే బైబిల్ చెప్తున్న మాట కొరింథీ మొదటి పత్రిక 11:23 చూడండి. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనమును మనము చూడగా, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయుడని చెప్పెను అన్న మాట రాయబడినది. నేను ఒక మాట గుర్తు చేస్తాను మీకోసమై. ఏమిటంటే, ఈ మంచి కాపరి చిందించిన రక్తము వలన, నలగొట్టబడిన ఆయన శరీరం వలన భద్రత పొందుతూ, విశ్వాసముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నమ్మకముతో సంపూర్ణ సమాధానముతో ఆయన బల్ల దగ్గరనే నేను భుజిస్తాను అన్నాడనమాట. ఆయన బల్ల దగ్గర నేను భుజిస్తాను అన్నాడనమాట. భోజనం అంటే దేవుని బల్ల, ఆరాధన బల్ల. ఏముంటుంది ఆరాధన బల్ల మీద? ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యంగా రసం. నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని భుజిస్తాను అన్నాడనమాట. నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని భుజిస్తాను అన్నాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని భుజించు వారమై ఉండాలి అన్నమాట బైబిల్ మన జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక రెండవదిగా
నూనెతో నా తల అంటి ఉన్నావు అనే మాట ఉంది. నూనెతో నా తల అంటి ఉన్నావు అనే మాట ఉంది. అంటే ఒక మాట చూడండి, 92వ కీర్తన 10వ వచనములో, 92వ కీర్తన 10వ వచనము చూడాలి. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. 92:10లో రాయబడిన మాట జ్ఞాపకం చేస్తాను. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడెత్తిని అన్నాడు. కొత్త తైలముతో నేను అంటబడెత్తిని, నూనెతో నా తల అంటి ఉన్నావు అనే మాట ఉంది కదా. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు చెప్పిన మాట లేదా కీర్తనకారుడు చెప్పిన మాట, కొత్త తైలముతో నేను అంటబడి తిని. మామూలుగా రాజును అభిషేకించేటప్పుడు తైలమును వాడతారు కదా. సమూయేలు దావీదును అభిషేకించినప్పుడు తైలాన్ని వాడాడు. సౌలు రాజును అభిషేకించినప్పుడు తైలాన్ని వాడాడు. అభిషేకించుట కాదు, కానీ ఇక్కడ అన్నమాట నా తల నూనెతో అంటి ఉన్నావు అనే మాట ఉంది. తన శరీరము, మనస్సు, ఆత్మలపై పరిశుద్ధాత్మ ద్వారా నెలకొని ఉన్న దేవుని ప్రత్యేక అనుగ్రహాన్ని, దీవెనలను, అభిషేకాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. ఇవి తెలియజేస్తూ ఉన్నాయి అని దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక 5:18లో, ఎఫెసీ పత్రిక చూడండి, బైబిల్లో 5వ అధ్యాయం 18వ వచనం మనం చూడగా దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం చేస్తుంది. 5:18లో రాయబడిన మాట, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండండి. ఎలా ఉండాలంట మనము? ఆత్మపూర్ణులై ఉండండి, ఆత్మను కలిగి ఉండండి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక మూడవదిగా మనం ఆలోచన చేస్తే, నా గిన్నె నిండి పొర్లుచ్చు ఉంది అన్నాడు. నా గిన్నె నిండి పొర్లుచ్చు ఉంది అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ మాటకు అర్థం ఏంటంటే, నా గిన్నె అంటే మరి సమృద్ధి గల పానీయ పాత్ర అని అర్థం. సమృద్ధి గల పానీయ పాత్ర అని అర్థం. ఇది గొర్రెల కాపరి గిన్నెను తెలియజేస్తూ ఉంది. ఇది గొర్రెల కాపరి గిన్నెను తెలియజేస్తూ ఉంది. అది గొర్రెలు నీళ్లు త్రాగే పెద్ద రాతి బాణ తొట్టి వంటిది. దానిలో సుమారుగా 40 లేక 50 గలన్ల నీరు పట్టుతూ ఉంది అనే మాట రాయబడింది. ఏదేమైనా మనకు కనిపించే మాట ఈ 23వ కీర్తన 5వ చరణంలో, నా శత్రుల ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరిచితివి అని అన్నాడు. అనుదినము మనలను సాతాను ఎదుర్కొంటూ ఉండగా, చుట్టార భక్తినుల సమాజం ఉండగా, దేవుడు తన పిల్లలను కాపాడుకుంటూ సంరక్షించుకుంటూ వచ్చినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. నా తల నూనెతో అంటి ఉన్నావు అన్నాడు. సొలొమోన్ అంటాడు కదా, తల ఎప్పుడు కూడా ఆరగుదంట, తల ఎప్పుడు ఆరగుదంట, అలా చెప్తాడు భక్తుడు. తర్వాత మూడవదిగా, నా గిన్నె నిండి పొర్లుచ్చు ఉంది అన్నాడు. మన గిన్నె నిండి పొర్లాలి. వాక్యం చెప్తున్న మాటలు, ప్రభు అన్న మాట ఏంటంటే, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంది. హృదయంలో ఏది నిండి ఉంటుందో అదే బయటికి వస్తూ ఉంది. ఈ సంగతి గుర్తుంచుకుందాం. కాబట్టి దేవుడు మనల్ని కాపాడుతూ సంరక్షిస్తున్నాడు, పోషిస్తూ ఉన్నాడు. అయితే ప్రభువును మనం ప్రేమించుచు ప్రభువునకు మనం ఇష్టలుగా ఉండాలని వాక్యం చెబుతుంది. ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము కూడా నీ వాక్యాన్ని చదివే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. కీర్తనకారుడు దావీదు చెప్పినట్టుగా, శత్రువు ఎదుట భోజనం సిద్ధపరిచే దేవుడవు, నూనెతో తల అంటే దేవుడవు, గిన్నె నిండి పొర్లుచుందని చెప్పిన మాటకై స్తోత్రాలు. ఆ విధంగా మమ్మల్ని చేయండి. మేము కూడా నీకు ఇష్టంగా జీవించే భాగ్యం మాకు అనుగ్రహించి మీరు సహాయపడమని మీకు అప్పగించుకుంటూ, యేసుక్రీస్తు నామములో
ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.